నమస్కారం కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్బర్పూర్ పేరు మారనున్నదా? ఏపీలో మళ్లీ యోగి మార్క్. ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకువచ్చాం. సీఎం జగన్ వెల్లడి. సూర్యుడి నుంచి మంటలు, జిఫ్లను విడుదల చేసిన నాసా. పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీలోనే ఆదర్శంగా మారుస్తానని వెల్లడించిన ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని ఆరోపించిన బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్. గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క ముస్లిం విధిగా ఓటు వేయాలని అభ్యర్థించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా. ఉత్తరప్రదేశ్ లో మళ్లీ నగరాల పేర్లను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయోధ్య డివిజన్ లో ఉన్న అక్బర్పూర్ పేరును మార్చాలని ఆ రాష్ట్ర సీఎం యోగి భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆ పేరును ఉచ్చరించడం నచ్చటం లేదని అన్ని మార్చేస్తామని, వలసవాద గుర్తుల్ని నిర్మూలిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అక్బర్పూర్తో పాటు మరికొన్ని జిల్లాల పేర్లను మార్చే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అలీగఢ్, ఆజంగఢ్, షాజహాన్పూర్, గజియాబాద్, ఫిరోజాబాద్, ఫరూఖాబాద్, మొరాదాబాద్ పేర్లను కూడా మార్చే ప్రక్రియ మొదలైనట్లు భావిస్తున్నారు. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలో సీఎం జగన్ మాట్లాడుతూ ఈ 58 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకువచ్చాం. 5 ఏళ్ల లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యార్థులకు ట్యాబ్లు, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి అందించాం. నాడు నేడుతో ప్రభుత్వ పథకాలు బాగు చేశాం. పేదల తలరాత మారాలంటే ఈ పథకాలు ఎంతో అవసరమో ఆలోచించండి. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని అన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ, ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతనిస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు, కుతంత్రాలు. మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అని అంటే, ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు. గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతుల్లో, నా అవ్వతాతల గొంతుల్లో, నా రైతన్నల గొంతుల్లో, నా పేద విద్యార్థుల గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికి రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, పేదల భవిష్యత్తు, పేదల తలరాతలు మారాలన్నా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. ఒక్కడి కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమా? సంక్షేమ ఫలాల సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వేమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికోటి అశోక్ బాబు సత్యమని వరికోటి లక్ష్మి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని శివరామపురం, జువ్వాలపాలెం, కిష్కిందపాలెం, లంక గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గడపకు వెళ్లి అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అశోక్ బాబుని ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని నెరవేర్చి నియోజకవర్గం ప్రజల జీవితాలను మార్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కాదమ్మా, మనల్ని పేదోళ్ళు అన్నారు మొన్నటి దాకా. మన అన్న ఏం చేశాడు ఈరోజు?
మన లక్షాధికారులు చేస్తారు. అవునా కదా? చెరువురు దగ్గర ఇవ్వండి మేడం. అక్కడ చెప్పారు కంప్లైంట్. నేను కొనుక్కుంటాను. మనోడు వచ్చి లేపి ఏళ్ళు పడు ఓకే చర్చమ్మా, చాలా చర్చలు ఉన్నాయి. కంప్లైంట్స్ ఒక్కొక్కటి అన్ని చేస్తారు. మీరు చదువుకున్న వాళ్ళ పట్ల కొంచెం పెద్దవాళ్ళకి నేర్చుకోవాలమ్మా. మీలాంటి మేలుతోటి ఎవరు వెళ్తారు కదా. తర్వాత ఇంకొక విషయం అట్లాంటి సూర్యుడి నుంచి విడుదలవుతున్న మంటలకి సంబంధించి జిఫ్లను నాసా విడుదల చేసింది. ఈ నెల 7, 8వ తేదీల్లో తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్లు తెలిపింది. వీటిని ఎక్స్ క్లాస్ ఫ్లేర్స్ అని అంటారని తెలియజేశారు. ప్రతి 11 ఏళ్లకు సౌర మంటలు పెరుగుతాయని, ఇవి భూమి వైపుగా ప్రసవించినప్పుడు ఉపగ్రహాలు, GPS, రేడియో సిగ్నల్స్ కి అంతరాయం కలుగుతుందని వివరించారు. పశ్చిమాన కూటమి మీటింగ్ అటర్ ఫ్లాప్ అయిందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నాయకులు పోతిన మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ మార్పు కోసం రాలేదు, ప్యాకేజీ కోసం అందరినీ అమ్మేయడానికి వచ్చారని చెప్పారు. జన సైనికులకి క్రమశిక్షణ లేదని టీడీపీ, బీజేపీ నాయకుల్ని పక్కన పెట్టుకుని జన సైనికుల్ని అవమానించిన పవన్ కళ్యాణ్ నిజ స్వరూపాన్ని జన సైనికులు గ్రహించారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభ గురించి వైసీపీ నాయకులు వెంకట మహేష్ స్పందించారు. కూటమి సభలో పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ అనే పేరు ఎత్తకుండా పదే పదే పోతిన మహేష్ గురించి మాట్లాడారంటే నాయకుడిగా తన బలమేంటో నిరూపించుకున్నారు అని అన్నారు. 3 పార్టీలు, 3 జెండాలు, 300 రూపాయలతో జనాన్ని సమీకరించిన సభ కలగాలేదని కూటమి నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పంజా సెంటర్ సాక్షిగా ముస్లింలో 4% రిజర్వేషన్లు రద్దు చేయడం సబబేనా అని మండిపడ్డారు. కళ్యాణ్ ముస్లింల ద్రోహి అని మండిపడ్డారు. వేదిక మీద ఉన్న ముస్లిం నాయకులు జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్ కనీసం సిగ్గు లేకుండా నుంచున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఈరోజు మేము లేకపోబట్టి ప్రజలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఆదరించలా, కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది. పాపం కాపు సామాజిక వర్గాన్ని, యువతని, మాలాంటి బీసీల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి ఆ ఓట్లన్నింటినీ కూడా ప్యాకేజీ కోసం చంద్రబాబు గారికి అమ్ముకొని మాయ చేసినటువంటి మీరు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా? కనీసం మీ మేనిఫెస్టో గురించి మాట్లాడలేదే. ఏంటి మీ మేనిఫెస్టో? తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనే జనసేన, బీజేపీ మేనిఫెస్టోనా? అసలు మీకు మేనిఫెస్టో లేదే. ఒక్క అంశం మాట్లాడారు అంశాల మీద చెప్పండి. మార్పు కావాలని వచ్చారంటున్నారు. మీరు ఏం మార్పు తీసుకొచ్చారు? తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడం, చంద్రబాబు గారికి సేవకుడిగా ఉండడం తప్పించి మీరు ఏం మార్పు తీసుకొచ్చారో సమాధానం చెప్పండి ముందు. పశ్చిమ సీటు 30 కోట్లకు అమ్మేసుకొని రాజధాని అమరావతి అంటూ కొత్త డ్రామాలకు తెరలేపిన పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ఒక్క నాయకుడికి సీటు కేటాయించలేదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారా? ఆ డాబు మాటలు ఆపాలని అన్నారు. వాలంటీర్ల ఉద్యోగాలకు, సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలకు తేడా తెలియదు. కనుకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రజలు నమ్మటం లేదని తెలియజేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం పార్టీ అనేక దాడులు చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అంటే మీకు కాపు రిజర్వేషన్పై సానుకూల దృక్పథం లేదా అని ప్రశ్నించారు. జన సైనికులకి క్రమశిక్షణ లేదని టీడీపీ, బీజేపీ నాయకుల్ని పక్కన పెట్టుకుని జన సైనికుల్ని అవమానించిన పవన్ కళ్యాణ్ నిజ స్వరూపాన్ని జన సైనికులు గ్రహించాలని కోరారు. ఏమని మాట్లాడుతున్నారు? కొత్త తరం నాయకులను తయారు చేస్తారా? ఈ మాయ మాటలు ఆపాలి. మీరు ఉన్న నాయకుల మొత్తాలని అమ్మేసుకొని ఆస్తులు సంపాదించుకొని మీరు మళ్ళీ కొత్త నాయకులను తయారు చేయడం ఏంటి? నాలాంటి నాయకులందరిని అమ్మేశారు కదా. ఇప్పటి వరకు ఏదో అనుకున్నాం, కొత్త స్టోరీ చెప్పాడు. 30 కోట్ల స్టోరీ చెప్పకుండా పశ్చిమ సీటు గురించి కొత్త స్టోరీ చెప్పారు. అమరావతి గురించి అంట సుజనా చౌదరి గారికి టికెట్ ఇచ్చారంట.
సుజనా చౌదరి గారంట ఢిల్లీలో వెళ్ళి బాగా మాట్లాడతారంట. మరి నువ్వేం చేస్తావు? గాడిదలు కాస్తావా? పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీలోనే ఆదర్శంగా మారుస్తారని ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరొకసారి స్పష్టం చేశారు. ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతానని వెల్లడించారు. శుక్రవారం ఉదయం టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల మేరతో కలిసి కాళేశ్వరరావు మార్కెట్, హోల్సేల్ పూల మార్కెట్, వాణిజ్య సముదాయాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక వ్యాపారస్తులు, ముఠా కూలీల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తాను గెలిచిన తర్వాత పూల మార్కెట్ను ఆధునీకరించి అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యాపారస్తుల అభివృద్ధిని, ముఠా కూలీల సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేకపోగా అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారారని సుజనా విమర్శించారు. కూటమితోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో కమలం గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో కాళేశ్వర మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ రెండు కూడా ఉదయాన్నే ఈ కూరగాయల వ్యాపారం చేసిన వాళ్ళని, పూల వ్యాపారం చేసిన వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఇక్కడ వ్యాపారం చేసిన వాళ్ళకి చిరు సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి బాత్రూమ్లు కానీ, నీటి సమస్య కానీ ఇవన్నీ ఉన్నాయి. అవి కొంచెం శుభ్రంగా కావాలని అడిగారు. అన్నిటికంటే ఎక్కువ సంతోషకరమైనది ఏంటంటే ముఠా కార్మికులను అడిగితే ఇక్కడ చేసుకునే వ్యాపారస్తులను మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. వ్యాపారస్తుల దగ్గర సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను కనుక పరిష్కరిస్తే మేము సంతోషంగా ఉంటాం అని చెప్పడం కూడా జరిగింది. అది చాలా సంతోషకరం. అది అంటే ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. చిన్న వ్యాపారం అయినప్పటికీ కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ గత 5 సంవత్సరాల్లో ఉన్న సమస్యలు కూడా అక్కడైతే 33% దాటి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అదొకటి అడిగారు. వ్యాపారస్తులందరికీ కూడా దండుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి రకమైన సమస్యలు రాకుండా ఈ లోగడ ఎట్లాగైతే చిన్నదానికి పెద్దదానికి డబ్బులు, కరప్షను ఇవన్నీ ఎక్కువైనాయి అన్నారు. అవి కాకుండా మేము గట్టిగా వాళ్ళకి అండగా నిలబడతాం. శ్రీకాకుళం గ్రామీణ మండలాల్లో చేపట్టిన రోడ్ షో విజయోత్సవ సంబరాలను తలపించింది. కొత్తపేట జంక్షన్ నుంచి 14 గ్రామాల మీదుగా కల్లేపల్లి వరకు సాగిన రోడ్ షోకు కూటమి శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. మహిళలు అడుగడుగున హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. కొత్తపేట జంక్షన్ వద్ద ప్రారంభమై కునుకుపేట, కల్లేపల్లి వరకు సాగింది. గొండు శంకర్ మాట్లాడుతూ తన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరవలేనిదని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు చంద్రబాబు, లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించి నియోజకవర్గ ప్రజలు అంతకంటే ఎక్కువగా తనను అభిమానించడం జన్మ జన్మలకి గుర్తుండిపోతుందని తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని, కుటుంబ సభ్యునిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 5 ఏళ్ళలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని విధాలుగా అణగారితనానికి పాల్పడ్డారో, ఈ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలన్నీ ఒక్కొక్కటిగా మనకందరికీ తెలిసిన విషయం. అవన్నింటినీ పోవాలంటే విజ్ఞతతో, మంచి మనసుతో, నాగరికతతో ఆలోచించి తెలుగుదేశం పార్టీ అయినటువంటి మన గొండు శంకరానికి, రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా ముకుతంపాలెం గ్రామ ప్రజలందరూ ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవారు. అలాంటి గ్రామానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఈ రోజుకి కూడా శ్మశానానికి కాలేదు. ఈ విషయం చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. అయినప్పుడు కూడా చెప్పాలి, ఎందుకంటే మన నాయకులకి తెలియాలి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజల అవసరాలు మన నాయకులు తెలుసుకొని, మన ఊరికి మంచినీటి సౌకర్యం లేదు, శ్మశానానికి త్రావలేదు, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా శ్రీకాకుళానికి అతి కోతవేట్ల దూరంలో ఉన్నప్పుడు కూడా మనకి ఇంకా మౌలిక సదుపాయాలు లేవు. ఇవన్నీ కల్పించమని మీ ప్రజలందరి తరఫున మన నాయకుల్ని నేను విజ్ఞప్తి చేస్తూ, వ్యక్తుల పేరుతో, పార్టీల పేరుతో అందరినీ విడిగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టారు. ప్రశ్నించే గొంతుకులు నొక్కుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసు పెట్టడం, లేదంటే ఇంకా వేరే వ్యక్తులతో దాడి చేయించడం, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ ప్రసాద్ ఆయన పేరు. కరోనా టైంలో ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో మాస్కులు లేవు, సరైన సదుపాయాలు లేవని చెప్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తామని నడి రోడ్డు మీద అతి దారుణంగా అతనే చంపే స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం మళ్ళీ ఓటేసి గెలిపిస్తామా? మీరే చెప్పాలి. మళ్ళీ గెలిపిస్తామా? మళ్ళీ గెలిపించామంటే సైకిల్ ఎవరింట్లో పన్ను కట్టమంటాడు, మీ ఊరు రావాలంటే టోల్ గేట్లు పెడతాడు, గ్లాస్ మా జనసేన పార్టీ గ్లాస్ మీ ఇంట్లో వాడినా పన్ను కట్టాలంటాడు. ఎందువల్లంటే ఆయన ఇష్టారాజు అయిపోయింది. కొత్త బట్టలు వేసినా పన్ను కట్టమంటాడు, జుత్తు పెంచినా పన్ను కట్టమంటాడు, ఆయన ఇష్టం. కాబట్టి దయచేసి ఒక ముందు చూపు కలిగినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇప్పటికీ ఎప్పటికీ ఆనాడు నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ రోజు వరకు ఆ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బీసీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వమేనని శిష్టకర్ణ కార్పొరేషన్ చైర్మన్ కంటి మహంతి అనుష పట్నాయక్ తెలిపారు. శుక్రవారం ధర్మాన సోదరుల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. శిష్టకర్ణాలతో పాటు అన్ని బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు, డైరెక్టర్లను కట్టపెట్టి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ప్రతి ఒక్క శిష్టకర్ణ కుటుంబమే కాకుండా అన్ని బీసీ వర్గాల వారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాద్ రావులతో పాటు వైసీపీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా అనుష పట్నాయక్ ను ధర్మాన సోదరులు అభినందించారు. శిష్టకర్ణాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ చైతన్య వేదిక అర్చక సంఘం ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో అసుర పాలనకు అంతం పలుకుదాం. 2024 ఎన్నికల సందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గాల మద్దతు ఎవరికి అనేది నిన్నటి వరకు ఒక సమస్యగా మారింది. 2019 సంవత్సరం టీడీపీ హయాంలో 280 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు హామీని అమలు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణ కార్పొరేషన్ తీసివేసి తీవ్ర ఇబ్బందులకి గురి చేశారని మండిపడ్డారు. బ్రాహ్మణ సమాజం భవితవ్యం, బ్రాహ్మణ సమాజం మద్దతు ఏమి చేయాలనే దాని మీద బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న వివిధ సంఘాలందరూ కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి రావటం జరిగింది. గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో 2016లో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.5% బ్రాహ్మణ జనాభాకు వివిధ పథకాల రూపంలో 280 కోట్ల రూపాయలు నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. బాపట్ల సభలో, వైజాగ్ మీటింగ్లో జగన్ గారు పాదయాత్రలో హామీలు ఇవ్వటం, ప్రభుత్వంలోకి వచ్చినాక హామీలన్నీ బుట్టదాఖలు చేయటం, బ్రాహ్మణులకి ఉన్న పెన్షన్స్ అన్నీ తీసేయటం, పిల్లలకి సంబంధించిన స్కాలర్షిప్ పథకాలని తీసేయటం, అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసి దారుణమైన పరిస్థితిని బ్రాహ్మణ సమాజాన్ని 5 ఏళ్లలో వెనక్కి నెట్టేయటం జరిగింది ఆర్థికంగా. ఇండియా కూటమి అభ్యర్థుల్ని కూటమి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. ఎన్డీఏ కూటమి మోడీ సర్కారు చేస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకులు రాజాతో పాటు ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి, వామపక్ష నేతలు ముప్పాల నాగేశ్వరరావు, నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య లౌకికవాదం ఒకటి, రెండోది ఆర్థిక ఆత్మనిర్భరత,
మూడవది సామాజిక న్యాయం, నాలుగవది ఫెడరలిజం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న సంబంధాలు, రాష్ట్రాల యొక్క అధికారం. ఈ 4 పునాది స్తంభాల మీద చాలా తీవ్రమైన ఆక్రమణ జరుగుతోంది ఈ 10 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళు కోరేదేంటి, ఆర్ఎస్ఎస్ బీజేపీ కోరేది వాళ్ళు ఈ ప్రజాస్వామ్య లౌకికవాదానికి ఆధారపడిన భారతదేశం, భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఒక రకమైన ఒక అధినాయకవాదం లేకపోతే ఒక ఫాసిస్టిక్ హిందుత్వ రాష్ట్రాన్ని ఏర్పాటించాలి. గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశం జరిగింది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క ముస్లిం విధిగా ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా మద్దతు తెలిపినట్లు తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని హోటళ్లు ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశం జరిగింది. ఓటు హక్కు కలిగిన ముస్లింలు అంతా తప్పనిసరిగా మే 13వ తేదీన ఓటు వేయాలని మత పెద్దలు సూచించారు. ఎవరి వల్ల మేలు జరుగుతుందో ఆలోచించుకొని వారికే ఓటు వేయాలని తెలిపారు. ఒక పార్టీకి మాత్రమే ఓటు వేయాలని ఎలాంటి పక్కువ జారీ చేయలేదని స్పష్టం చేశారు. గుంటూరు నగరంని చూసుకుంటే 1 టౌన్లో మన నూరి ఫాతిమా అక్క ఏదైతే ఈ సంవత్సరం ముస్తఫా గారి కూతురుగా, ముస్తఫా గారు తెలుసు, పెద్దలు చెప్తున్నారు, మంచోడిని ఎన్నుకోండి, మానవత్వం ఉన్నవాడిని ఎన్నుకోండి, మనసున్న మనిషిని ఎన్నుకోండి అని 3 గుణాలు కూడా ముస్తఫా గారిలో ఉన్నాయి. మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, ఆకలిగా ఉన్నవాడిని అన్నం పెడతాడు, దాహంగా ఉన్నవాడిని నీళ్లు తాపిస్తాడు, బట్టలు లేని వాడికి బట్టలు ఇప్పిస్తాడు, అవసరం ఉన్న వాడికి అవసరాలు తీర్చే యొక్క మంచి గుణం ఎవరైతే ఉందంటే ముస్తఫా గారిలో ఉంది. ఆ యొక్క గుణాలు, ఆ యొక్క దాహం తీర్చే యొక్క నీళ్లు ఏదైతే పెడుతున్నారో ఆ యొక్క పథకాలు, అదేవిధంగా ఆ యొక్క మంచితనం ముందుకు జరగాలంటే మన గుంటూరు నగరంలో 1 టౌన్లో నూరి ఫాతిమా గారు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారో మనమందరము 2వ నెంబర్ బటను నొక్కి నూరి ఫాతిమా గారిని 1 టౌన్ తరఫు నుంచి భారీ మెజారిటీగా గెలిపించాలని మేమందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ముస్లింలకు మేలు చేసిన సీఎం జగన్ కు మరొకసారి అండగా నిలిచేందుకు మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. మరి మజ్లిస్ ఉల్మా కానీ లేకపోతే జమాయతుల్ ఉల్మా వాళ్ళంతా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న కలవడం జరిగింది. అయితే ప్రతి ఒక్క విషయంలో మీరు చూసుకుంటే ఎందుకు కలిశారు అనే వాటికి ఒకే ఒక సమాధానం ఏంటంటే, మేము ముస్లింలము, మేమందరం కలిసి ఇండియన్స్ అని చెప్పుకోవడానికి నిజంగానే మేము గర్వంగా ఉన్నాము, మేమందరం కలిసికట్టుగా ఉన్నాము, మమ్మల్ని ఎందుకు విడదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధైర్యవంతుడిగా ఒక మైనారిటీలకి అడ్డుగా నుంచొని, కంచుగా నుంచొని మా అందరికీ తోడున్నారు. మరి అలాగే నిజంగానే అలాంటి వ్యక్తికి తోడుంటేనే దాదాపుగా 9% ఉన్న మైనార్టీస్కి న్యాయం జరిగినట్టుంటుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోగలమని ఈ రోజున్న మేము 9% ఉన్న మైనార్టీస్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మైనార్టీస్ పట్ల ఏ విధమైన మరి వాళ్ళ మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత కానీ, దృష్టి కానీ, వాళ్ళ సంక్షేమం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ ప్రతి విషయంలో కూడా మా అందరికీ తోడున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అక్బర్పూర్ పేరు మారనున్నదా? ఏపీలో మళ్లీ యోగి మార్క్. ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకువచ్చాం. సీఎం జగన్ వెల్లడి. సూర్యుడి నుంచి మంటలు, జిఫ్లను విడుదల చేసిన నాసా. పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీలోనే ఆదర్శంగా మారుస్తానని వెల్లడించిన ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని ఆరోపించిన బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్. గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క ముస్లిం విధిగా ఓటు వేయాలని అభ్యర్థించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.